And of the Son and of the Holy Spirit. Amen. Please be seated. Friends, good morning. ఎన్కొన్ని రోజులు చెప్పిండ్రా గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఓ చిన్న మనవి ఏంటంటే, ఎట్లాగో మీరు గుడికి జట్టన్నే వస్తారు, జల్దీ వస్తారు. జల్దీ వచ్చిన వాళ్ళు ముందు బెంచ్లలో కూర్చుంటే ఎంత ముద్దుగా ఉంటుంది. అదేందో వెనక బెంచ్లో ఉన్నటువంటి కమ్మదనమే వేరు. ఎందుకంటే నేను కూడా వెనకనే కూర్చుంటాను కనుక. కానీ మీరు మంచోళ్ళు కనుక మీరు ముందు కూర్చోవాలా. ఎందుకంటే పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద ప్లేస్. దయచేసి ప్లీజ్ లెట్ us keep this in mind. Well, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. Once again, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక కృప, ఆయన యొక్క ప్రేమ మనందరినీ కూడా ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చక్కని అనుభూతి, ఇటు ప్రకృతి రమణీయతలో మీరు ఆస్వాదించగలుగుతున్నారో లేదో నాకు ఎరకలేదు. కానీ నేను మాత్రం అనువనువు ప్రతిక్షణం ఈ చక్కని ప్రాంగణంలో ఉన్నటువంటి అందాన్ని ఆస్వాదించేటువంటి కృప దేవుడు ఈరోజు మనకిచ్చినాడు. బహుకాలం తర్వాత వర్షాలు పుడమి తల్లిని పులకింపచేస్తూ ఉన్నాయి. ఇంకొద్ది కాలంలో వీలైతే మీరు ఆదిలాబాద్లో ఉన్నటువంటి మహబూబా ఘాట్స్ ఎప్పుడన్నా పోయినరా? మహబూబా ఘాట్స్ పోయినరా? అది సౌత్ కాశ్మీర్ అని అంటాం ఆదిలాబాద్లో. నేను 20 ఏళ్ళ ఇండస్ట్రీ నాకు ఆ ఏరియాలో. కనుక మీరు టైం తీసుకొని ఇంకా 4-5 వానలు పడ్డాక ఈ మహబూబా ఘాట్స్లో పోవాలి కారు వేసుకొని. ఆకాశము నుంచి చిల్లులు పడ్డదేమో అన్నట్టు ఆ యొక్క జలపాతాలు, యూ క్యాన్ రియల్లీ ఎంజాయ్. వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. చక్కని వాతావరణం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. Today we have another very important subject that needs to be dealt with. ఈ రోజున ఇవ్వబడినటువంటి అంశం మీరంతా సిద్ధపడి వచ్చిండ్రన్నది నా నమ్మకం. ఎందుకంటే గ్యారిసన్ వెస్లీ చర్చ్ కదా సుందరన, గ్యారిసన్ వెస్లీ చర్చ్ వాళ్ళు ఎప్పుడు అయ్యగారు నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్తుంటారు. ఇక నేను కూడా అదే నమ్ముకుంటా పోతున్నా. మరి పొమ్మంటారా? పోవాలనా? అంటే మరి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావాలి పోవాలంటే. ఇవరికి అప్పటిదాకా ఉండుడే, అది వస్తే ఊడే. బ్యూటిఫుల్ థీమ్, మంచి ఒక ఆద్యాంతం ఆలోచింపచేసేటువంటి ఓ చక్కని అంశం ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మనకు అందించింది. మీకు ఒక చిన్న క్లూ చెప్తాయి. ఎప్పుడు కూడా ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఆరాధనలో పాల్గొన్నప్పుడు ప్రసంగానికి ముందు ఏ పాట పెడతారో అది థీమ్ ఉంటుంది. ఈ సింపుల్ లాజిక్ అన్నట్టు, సింపుల్ క్లూ. ఎక్కువ మీరు తికమక పడద్దు, గాబర కావద్దు, ఆలోచన చేయొద్దు, జుట్టు జింపుకోవద్దు. ఎందుకంటే ప్రసంగానికి ముందు ఒక అదో థిమాటిక్ సాంగ్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. అది శాస్త్రం. ఆ థిమాటిక్ సాంగ్ మనం పాడుతుంటే మనము మానసికంగా సిద్ధపడడం ప్రారంభించబడాలి. అది ఉద్దేశం ఏంటంటే స్లోలీ గ్రాడ్యువల్లీ వీఆర్ టేకింగ్ యూ ఇన్ టు ద మెడిటేషన్స్. వీఆర్ ప్రిపేరింగ్ యూ సైకలాజికలీ అండ్ మెంటల్లీ. వీ హ్యావ్ జస్ట్ బిగన్ టు ప్రిపేర్ యూ బై ద హ్యూమినల్. ఓ ఏమో గాయం అంటున్నాడు, 5 గాయాలు అంటుండు అంటే ఈరోజు ఏదో సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రిలెవెంట్ అన్నటువంటి ఆలోచన మీ మస్తిష్కంలో అది బీజం పడాలి. అప్పుడు దెన్ ఇట్ విల్ రన్ త్రూ. టుడే చాలా చక్కని అద్భుతమైనటువంటి అంశం. టుడే వీ అబ్జర్వ్ ఇట్ యాజ్ ఆర్డైన్డ్ సండే. అభిషక్తపు ఆదివారంగా మొత్తం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మొదలుకొని మరి కింద ఉన్నటువంటి శ్రీలంక జాఫ్నా వరకు కూడా, తర్వాత మార్తోమా చర్చ్, ప్రపంచమంతా ఉన్నటువంటి సిఎస్ఐ మార్తోమా చర్చెస్ ఈ రోజున అభిషక్తపు పరిచర్య లేదా ఆదివారంగా చూస్తూ క్రీస్తు యొక్క గాయాలలో ముద్రింపబడుట అనేటువంటి మరొక అంశాన్ని కూడా దీనికి జోడింపచేసింది. ఈ అభిషక్తపు ఆరాధన లేదా అభిషక్తపు పరిచర్య అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విశ్వాసికి దాని గూర్చినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు అవగాహన కలిగి ఉండడం ధర్మం. అది ధర్మం. కారణం ఏంటంటే సింపుల్గా ప్రాథమికమైనటువంటి విషయాల మీద ధర్మావగాహన లేకుండా దైవాన్ని, దేవాలయాన్ని, మీకు సంబంధించినటువంటి ఇటు సంస్థను లేదా డినామినేషన్లో మీకు పూర్ణమైనటువంటి
ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మికతలో ఎదగలేరు. సిఎస్ఐ అంటే ఏంది అని చెప్పాలనంటే ఒక జన్మ సరిపోతుంది దీని గురించి మాట్లాడాలి అని అంటే. కానీ చాలా సందర్భాలలో ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, దాని యొక్క ఆవిర్భావం, దాని వెనుక ఉన్నటువంటి మూలాలు, దాని వెనుక భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, చేసినటువంటి త్యాగాలు, మరి ఏర్పాటు చేయబడినటువంటి సిద్ధాంతాలు, ఇవన్నిటి మీద మనకు అవగాహన లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం ప్రయాణం జరిగిపోతూ ఉన్నది. దినాలు గడిచిపోతున్నాయి. ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం, భగవంతుడు వింటున్నాడు, కొన్నిసార్లు వింటలేడు, మనం కోపం పడుతున్నాం భగవంతుని మీద, ఏదో దినాలు అయిపోతున్నాయి. కానీ మిత్రమా, మీరు ఎప్పుడైతే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నటువంటి ఇటు దేవాలయంలోనికి క్రమము తప్పకుండా నిబద్ధత కలిగి మీ నిజాయితీతో ఇట్టి దేవాలయాలలో ఆరాధన చేస్తూ ఉన్నారో, ఏ దేవాలయములందు మీరు ప్రార్థించి ఆశీర్వాదం పొందుతున్నారో ఆ దేవాలయం యొక్క మూలాలు, ప్రతి విషయము పూర్ణమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఉండటం అనేది దేవుడు మెచ్చిన ధర్మం. అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మరి అనేకమైనటువంటి ఇతర సంఘాల వలె కాకుండా ఇట్ ఈస్ ప్రీస్ట్లీ సెంటర్డ్ చర్చ్. అనగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటిది అది సేవకుని యొక్క కేంద్రీకృతముగా నిర్వహింపబడుతున్నటువంటి దేవాలయం. అట్ ది సేమ్ టైం లేమెన్ యొక్క వారి యొక్క వాట్ వి సే ద పార్టిసిపేషన్, వారి యొక్క పాల్గొనడం కూడా సమానమైనటువంటి పాలల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా అధికము కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. యాజకుడు ఎంత ప్రధానమో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు యాజకేతరుడు కూడా అంతే ప్రధానం. నాట్ ఈవెన్ 49-51, నో, నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ 50-50 రేషియో. యాజకుడు అనేవాడు ధర్మము లేకపోతే సేవ ధర్మం లేదు, యాజకేతరుడు అనేటువంటి మీ ధర్మము లేకపోతే సంఘము లేదు. దేవుడు సమపాలల్లో ఇటు సేవా ధర్మాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఇచ్చినాడు. దేర్ ఇస్ నో మోనోపలీ, నో హెజిమనీ. ఇది ప్రజాస్వామ్యము, ప్రభువు యొక్క అధ్యక్షతలో నడిపించబడేటువంటి ఏకైక సంఘము ఆకాశం కింద. అందులో భాగంగా ఏంటనంటే సేవక ధర్మం లేదా అభిషక్త ధర్మం అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. అటువంటి అభిషక్త ధర్మాన్ని గురించి మాట్లాడుతూ మార్క్డ్ బై ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క గాయాల యొక్క ముద్రణ గురించినటువంటి ఆలోచన ఈరోజు మనం చేస్తాం. ఈ అభిషేకం లేదా అభిషక్తం అనేటువంటి పదాన్ని ఆంగ్లంలో ఆర్డినేషన్ అని అంటారు. ఆర్డినేషన్ అన్నటువంటి ఈ పదం లాటిన్ ధాతువు, దాని యొక్క క్రియాత్మకమైనటువంటి ధాతువు అయినటువంటి ఆర్డినరీ అనేటువంటి ధాతువులో నుంచి ఆంగ్ల పదమైనటువంటి ఆర్డినేషన్ ప్రాణం పోసుకుంది. ఈ ఆర్డినరీ అనేటువంటి లాటిన్ క్రియాత్మకమైనటువంటి పదం యొక్క భావం ఏంటంటే టు అపాయింట్, టు అరేంజ్ ఆర్ టు పుట్ ఇన్ ఆర్డర్. ఈ మూడింటిని క్రోడీకరించి దీని యొక్క నిర్వచనము ఆర్డినేషన్ అనేటువంటి దాని లేదా ఆర్డైన్డ్ అనేటువంటి దాన్ని నిర్వచించవలసి వచ్చినప్పుడు టు అపాయింట్ టు ద హోలీ ఆఫీస్, అనగా పరిశుద్ధమైనటువంటి పరిచర్య నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటిది వ్యవస్థను ఆర్డైన్డ్, ప్రతిష్ఠించబడినది అన్నది భావం ఇస్తూ ఉన్నది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో వీ హ్యావ్ 3 హోలీ ఆర్డర్స్, పరిశుద్ధమైనటువంటి 3 క్రమాల ద్వారా ఇటు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిచర్య చేయబడుతుంది. అటువంటి క్రమాలు ఏవి అనగా, మొట్టమొదటిది సేవా పరిచారక ధర్మానికి రావడం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఒక సేవకుడు కావాలి అనంటే దాదాపుగా ఏమి లేదన్న ఒక 10 ఏళ్ళ పాటు పడాలి. సింపుల్ అంటే అన్నీ కలిసి వచ్చి ఆయన అదృష్టం బట్టి ఉండి అన్నీ సవ్యంగా అయితే మినిమం 10 ఇయర్స్ ఈ వస్త్రాలు ధరించడానికి. మెదక్ అధ్యక్ష ఖండంలో చాలా నియమావళి ఇటు సేవక ధర్మాన్ని ఇవ్వడానికి ముందు అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షల గుండా సేవకుడు ప్రయాణం చేయవలసి ఉన్నది. వేదాంత విద్య అభ్యసించిన అనంతరం అధ్యక్ష ఖండం 2 సార్లు వ్రాత పరీక్షలు, లిఖితపూర్వకమైన పరీక్షలు, తర్వాత మౌఖిక అంటే నోటి ద్వారా ఇంటర్వ్యూస్, ఇవన్నీ అయిన తర్వాత ప్రధానమైనటువంటి ప్రథమము అయినటువంటి ఆర్డినేషన్ అభిషక్త పరిచర్యను వి కాల్ ఇట్ యాజ్ డీకన్. రెండవది
1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, కొన్ని సందర్భాలలో 5 to 7 years 10 years తీసుకునేటువంటి సంప్రదాయ సంస్కృతులు కలిగినటువంటి CSI చర్చెస్ కూడా ఉన్నాయి. నా మిత్రుడు కన్యాకుమారి డైసిస్లో మెహర్ అనేటువంటి మిత్రుడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అక్కడ వాళ్ళు డీకన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పరిచర్య చేసినాక దే విల్ బి ఎలివేటెడ్ టు ద సెకండ్ స్టేటస్ ఆఫ్ ద మినిస్ట్రీ, దట్ వి కాల్ ఇట్ యాజ్ అ ప్రెస్బిటర్. ఇవి రెండు ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో మనకు కనబడేటువంటి పరిచర్యలు. ఒకటేమో డీకన్ పరిచర్య, అంటే ప్రాథమికమైన పరిచర్య. రెండవ పరిచర్య ఏంటంటే ప్రెస్బిటర్ పరిచర్య. మూడవ పరిచర్య, యాజ్ ఐ టోల్డ్ యూ, హోలీ ఆర్డర్స్. వీ హ్యావ్ 3 holy orders ఇన్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. మూడవది ఏంటంటే భగవంతుడు నచ్చి, ప్రజలు మెచ్చి, అన్నీ సవ్యంగా సాగి, కాలము అన్నీ అనుకూలం జరిగితే ఈ ఉన్నటువంటి 200 మందిలో ఎవరో ఒకరికి బిషప్ అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. దిస్ ఈస్ హౌ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మినిస్టర్స్. One is diaconate, deacon, second one is a presbyter, and third one is the bishop. CSI పరిచర్య సేవక కేంద్రీకృతంగా జరుగుతూ ఉన్నటువంటి పరిచర్య. ఎందుకు ఈ యొక్క ఆర్డినేషన్ అనేది? వై ఆర్డినేషన్ షుడ్ బి సీన్ యాజ్ వెరీ హై? ఏ కారణము చేత దీనిని అత్యధికమైనటువంటి స్థితిలో మనము నెంచవలసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం యోచించిన ఎడల పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి సమాధానాలను ఇటు ప్రశ్నకు మనకిస్తూ ఉన్నది. ఆర్డినేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇతరుల యొక్క జీవితములో తాను సంకల్పించినటువంటి కార్యాన్ని జరిగించడానికి వాడుకునేటువంటి బలమైనటువంటి పనిముట్టిగా పాత నిబంధన, నూతన నిబంధన గ్రంథం దీనికి ఇచ్చినటువంటి నిర్వచనం. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. God wants to make his acts in everyone's life. Therefore he has chosen. Whom has he chosen? ఎవరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు? అమ్మ ముందుకు రండి అమ్మ, సీట్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్. ఎవరిను దేవుడు ఎంపిక, ముందు ఉన్నాయమ్మ రండి. ఎవరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు? ఇది $1 million క్వశ్చన్. ఎవరిని ఎంపిక చేసుకున్నట్టే మీరు అందరు నన్నే చూస్తున్నారు. ఇది మనకు అలవాటైన కథ. ఎందుకనంటే యోన్నెత్తి మీద తుప్పుకుని ఎత్తేస్తే మనది లొల్లిపోతుంది అని అంటే. ఈ ప్రశ్న ప్రతిరోజు ప్రతి ఒక్కరం మనమందరము సంధించుకోవాల్సిందే. ఎవరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని అంటే, నేను చేసుకోలేదా? 3 ప్రధానమైనటువంటి ఎవిడెన్సెస్, సాక్ష్యాలు ఇస్తా దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు అంటే. దానికి ప్రధానమైన సాక్ష్యం ఏంటంటే, యు ఆర్ ద మాస్టర్ పీస్. 100 బిలియన్ ప్రజలలో నీలాంటి హస్తముద్రికలు, ఫింగర్ ప్రింట్స్ ఈ 100 బిలియన్ ప్రజల్లో బ్రతుకున్న వానికి ఎవ్వనికి లేవు. యు ఆర్ ఆధార్ కార్డ్. 100 బిలియన్లను చేసిండు యేసు ప్రభు. 100 బిలియన్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ చోసెన్. నీవు ఎంపిక చేయబడ్డావు. దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నిన్ను వైవిధ్యంగా చేసినాడు, నిన్ను విశిష్టంగా చేసినాడు, నీకు ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించి కారణ జన్మునిగా ఈ భూమి యొక్క ప్రపంచంలోనికి భగవంతుడు నిన్ను కారణ జన్మునిగా పంపించినాడు. ఈ కారణాన్ని నువ్వు మరిచిపోతే యువర్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్. డోంట్ ట్రై టు బికమ్ ఎ కార్బన్ కాపీ మై ఫ్రెండ్స్. డోంట్ ట్రై టు ఇమిటేట్ అదర్స్. నక్కను చూసి పులి వాతలు పెట్టుకుంటే ఏమైతాయి? బర్రెలు అవుతాయి. అయ్యా, పులిని చూసి నక్కలు వాతలు, ఓ రైట్, యు ఆర్ అటెంటివ్, థ్యాంక్ గాడ్. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే ఏమైతాయి? బర్ణాలు పెట్టుకోవాలా, మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టుకోవాలా, యాంటీబయాటిక్స్ వేసుకోవాలా. ఎందుకు జీవితంలో ఓడిపోతున్నామనంటే, పక్కోని చూసి మనం పోటీపడి పరిగెత్తుతున్నాం. నీ ఫింగర్ ప్రింట్స్ వేరు మిత్రమా, నీ ఫింగర్ ప్రింట్స్ వేరు. నీ కొరకు ఇవ్వబడిన మిషన్ వేరు, నీ కొరకు ఇవ్వబడిన జీవితం వేరు, నీకున్న ఇవ్వబడిన అవకాశాలు వేరు, వానికి ఇవ్వబడినటువంటి అవకాశాలు వేరు. నీకున్న సవాలులు వేరు, వానికున్న సవాళ్ళు వేరు. నీకున్న సమస్య వేరు, వానికున్న సమస్యలు వేరు. పక్కనోని చూడకు. పక్కనోని చూసినంత కాలం నువ్వు ఆగిపోతావు. దేవుడు ప్రత్యేకమైన కార్యం కొరకు ఈ భూమి మీద నిన్ను పంపించిండు. ఇది నీ మది అనేటువంటి పలక మీద, హృదయం అనే పలక మీద చాలా బలంగా రాసుకో. యు ఆర్ యూనిక్. यू आर ए मास्टरपीस इन दिस वर्ल्ड. आप जैसा कोई नहीं इस दुनिया में आए नहीं अभी तक, इंशाअल्लाह आएंगे भी नहीं.
టెస్టమెంట్ ముందు దేవుడు నిన్ను ప్రత్యేకంగా అభిషేకించినాడు అన్న సత్యాన్ని మీ మనసులో పదిలపరుచుకోవాలని నా మనవి. ఈ ప్రత్యేకంగా పరిశుద్ధంగా దీనిని ఆర్డినేషన్ లేదా ప్రతిష్ఠ చేసినటువంటి ఈ సంస్కృతి పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూస్తాం. దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ప్రజలను పరిశుద్ధమైనటువంటి ఒలీవా యొక్క నూనె ద్వారా వారి శిరస్సు మీద వాళ్ళ తైలాభ్యంజనము చేసి వారిని ప్రత్యేకమైనటువంటి ప్రజగా దేవుడు ప్రత్యేకించినటువంటి సంస్కృతి పాత నిబంధనలో చూస్తాం. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి కాస్త వ్యవహార శైలిలో జరిగినటువంటి మార్పును బట్టి పెద్దలు ప్రత్యేకింపబడినటువంటి వారు ఎవరినైతే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క దీవెనలతో పరిశుద్ధాత్మ యొక్క తలాంతులతో అభిషేకించినాడో వారి యొక్క శిరస్సు మీద హస్త నిక్షేపణము చేయడం ద్వారా ఇట్టి ప్రతిష్టాత్మకమైనటువంటి వాట్ వి సే ఆర్డినేషన్ అనేటువంటిది నెరపబడ్డదనేది నూతన నిబంధనలో మనం చూస్తాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అన్న ముందుకు రండి, స్టిల్ హియర్ వీ హ్యావ్ సీట్స్, ప్లీజ్ కమ్, ప్లీజ్ ముందుకు రండి దయచేసి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం ఎందుకొరకు దేవుడు నిన్ను ప్రత్యేకించినాడు. దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు పోజ్ బిఫోర్ యూ. హోప్ యు ఆల్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ యూ. నమ్ముతారా? అనరా అన్నారు, అన్నానండి, లేకపోతే అంటావా? గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ స్పెషల్ మిషన్. ఎందుకు దేవుడు ప్రత్యేకించినాడు చెప్పండి. హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దిస్? అయ్యా చదువు కోసం ప్రత్యేకించిండా? దునియాలో అందరు చదువుతారు. ఐటీ జాబ్ కోసం ప్రత్యేకించిండా? కోటాను కోట్ల మంది ఐటీలో ఉన్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ కొరకు ప్రత్యేకించిండా? భూమి మీద 1 కోటి మంది అయినరు ఇప్పుడు డాక్టర్స్. ఎందుకు? వై హ్యావ్ యూ బీన్ మేడ్ ఎ మాస్టర్ పీస్? వై? ద బైబుల్ సేస్ ద ఆన్సర్. బైబుల్ చదివినప్పుడు ఎంతమంది జాగ్రత్తగా విన్నారో నాకు తెలియదు. టుడే ద ఓల్డ్ టెస్టమెంట్ లెసన్ గివ్స్ అ వెరీ బిగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకు ప్రత్యేకించాడు? పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి సంఘటన, దావీదు మహారాజు సౌలు మామాలుల కొట్లాటలో జరిగినటువంటి ఒక మహా గొప్ప దుర్ఘటన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. మామకు అల్లునికి లొల్లి అయింది. ఎంత పెద్ద బిడ్డనిచ్చిన అల్లుడే, మళ్ళా మంది కూడా కాదు. ఎంత పెద్ద లొల్లి అయిందనంటే దావీదు మహారాజును ఏడబడతాడా, షూట్ ఎట్ సైట్ అన్నాడు. సొంత అల్లునే. ఇక మనోడు పానం అరిచేతిలో పెట్టుకొని ఇక ఉరికితే ఎందాక ఉరికిండంటే గడి దాకా ఉరికిండు. భగవంతుని దయతోని ఈ దావీదు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతికినటువంటి ఆ గుహలు తిరిగి అదృష్టం దేవుడు నాకు ఇచ్చాను. ఈ గడి అనేటువంటి ప్రాంతము ఇది మసాదా అనేటువంటి ప్రాంతానికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ మసాదా గడి అనేటువంటి ప్రాంతం మృత సముద్రం యొక్క ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. ఈ గడి అనేటువంటి ప్రాంతంలో దావీదు మహారాజు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నప్పుడు ఆయన అట్టి చేతిలో పరిగెట్టాడు. ఆకలి అయిపోయింది, ఆశ్రయం కావాలా, తన ముందున్నటువంటి పోరాటానికి కావలసినటువంటి సామగ్రి కావాలి. ఏది తెలియకుండా పరిగెత్తినాడు. అయితే ఇట్టి గొప్ప పోరాటంలో దావీదు మహారాజు అహిమెలెక్ అనేటువంటి యాజకుని చెంత ఆశ్రయం పొందినాడు. అహిమెలెక్ దావీదును ప్రేమించి, లోపలికి రండి అమ్మ ప్లీజ్. అహిమెలెక్ అనేటువంటి ఇతని యాజకుడు దావీదును ప్రేమించి బాగా ఆకలి అవుతుందంటే దేవుని యొక్క సుముఖపు బల్లలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి రొట్టెను ఇచ్చి ఆయన యొక్క ఆహార్తిని తీర్చినాడు. అది దేవుని యొక్క దృష్టిలో బహుశా దోషమైనా సరే, కానీ సాటి మానవుని యొక్క క్షుద్బాధను తీర్చవలసినటువంటి ధర్మం ఒక మానవునిగా, ఒక యాజకునిగా నాకున్నదన్నటువంటి ఉద్దేశంతో దావీదు మహారాజు యొక్క క్షుద్బాధను ఆయన తీర్చినాడు. అంతటితోనే కాకుండా అస్త్రము లేనటువంటి ఒక మహా గొప్ప యోధుడు మరి ఇలా తిరగడం అతనికి క్షేమకరం కాదని. కారణం ఏంటంటే ఈ గడి అనేటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ అడవి జంతుచరాలు అధికంగా తిరిగేటువంటి ప్రాంతం అది. తన యొక్క దేహాన్ని తాను సంరక్షించుకోవడానికి గొలియాతు వాడినటువంటి ఖడ్గాన్ని దావీదు మహారాజుకి ఇస్తాడు అహిమెలెక్. వెంటనే ఈ ముచ్చట ఇంటెలిజెన్స్తోని సౌలుకు తెలుస్తుంది.
నాకు వడకపోతే నేను కాదన్నోని కాదన్నోనికి నువ్వు ఇల్లు ఇస్తావా? ఇస్తే ఇచ్చినవు. అన్నం పెడతావా? పెడితే పెట్టినవు. కత్తి ఇస్తావా అంటే ఎందుకు ఇచ్చినావు కత్తి? అంటే ఆడు నన్ను ఖతం చెయ్యాలనే కదా. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ఫోర్స్ సమ్వన్. ఇఫ్ సమ్వన్ ఈజ్ యువర్ ఎనిమీ, డోంట్ మేక్ అదర్స్ ఆల్సో దేర్ ఎనిమీ. నాట్ నెసెసరీ టు బీ. నీకు శత్రువు అయినంత మాత్రాన నీతో మాట్లాడే ప్రతివాడు కూడా వానితో శత్రువు కావాలన్న సిద్ధాంతం లేదు. అలా వారిని శత్రువులుగా మార్చకండి. సౌలు ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎంతవరకు వెళ్ళిండనంటే దేవునికి భయపడకుండా 85 మంది దేవుని యొక్క ఎఫీఫోదు అనేటువంటి వస్త్రాలను ధరించినటువంటి యాజకులను ఊచకోత కోసేసాడు. దావీదుకు ఆశ్రయం ఇచ్చిందన్నటువంటి ఒకే ఒక్క కారణము చేత 85 మంది అహీమెలకు సంతానానికి చెందినటువంటి యాజకులను ఊచకోత కోసేసినాడు. దేవుడు నిన్ను ఎందుకు ప్రతిష్ఠించినాడనంటే ధర్మో రక్షితో రక్షిత. ధర్మాన్ని కాపాడడానికి నీవు యు హావ్ బీన్ మేడ్ యాజ్ ఎ మాస్టర్ పీస్. ఇది మన యొక్క కింగ్ కర్తవ్యం. భూమి మీద ఎందుకు పుట్టినవారు అంటే నీ కారణ జన్మ ఏంది అనంటే ధర్మాన్ని కాపాడాలి. దైవము పక్షంగా మనము పోరాటము చేయాలి. దేవుని జనుల పక్షంగా మనము నిలబడగలగాలి. ఇది ప్రధానమైన కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణ అనంతరం ఇంకేది చేసినా దట్ షుడ్ బి సెకండరీ, బట్ ఇట్ ఈస్ ద ప్రైమరీ అండ్ ద ఫండమెంటల్ ఆఫ్ అవర్ బీయింగ్. ఎందుకు వచ్చినావు భూమి మీద కంటే ధర్మాన్ని రక్షించడానికి భూమి మీదకి దేవుడు నిన్ను పంపించినాడు. ధర్మం అంటే ఏంటి? సువార్త, మంచితనం, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ప్రక్కన వానికి కష్టంలో బాసటగా నిలవడం. దిస్ ఈజ్ ఆల్ గాస్పల్ వాల్యూస్ మై ఫ్రెండ్స్. ప్రీస్ట్లీ మినిస్ట్రీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని సహితం దేవుని కొరకు నిలబడగలిగినటువంటి సామర్థ్యము ఎట్టి అభిషక్త పరిచర్య మనకు కలిగిస్తూ ఉంది. పత్రికల పాఠం చాలా అద్భుతంగా చదివినాం. పత్రికల పాఠం గలేషియన్స్ రాసినటువంటి పత్రిక. అమ్మ మీరు బైబిల్ తీయద్దు, నేను తీస్తున్నానా? ఏం రాసుకోకండి, ఇంటికి పోయినాక మళ్ళీ టీవీలో వస్తుంది, మీ టీవీలో అక్కడ వినండి మళ్ళీ ప్లీజ్. ఐ నీడ్ యువర్ అటెన్షన్. పత్రికల పాఠం పౌలు గారి యొక్క జీవితం చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఈ ప్రదేశం ఎక్కడైతే పత్రిక పౌలు గారు ఎఫెసీ, కొలస్సీ, కపదోషియా ఈ ప్రాంతాలు నుంచి తను ఉత్తరాలు రాసిండో మన ఫిలిప్ తిరిగి వచ్చిండు. ఫిలిప్ ఈజ్ విత్ అస్. ఆ దేశాలన్నీ తిరిగి వచ్చిండు. ఈ వాజ్ సేయింగ్, అయ్యా నేను కపదేశాల్లో 2 రోజులు ఉన్నా అని చెప్తున్నాడు. నేనన్నా మరి ఇక నన్నెప్పుడు ఉంచుతావయ్యా ఇంకా 2 రోజులు? టర్కీ, పాసిబుల్లీ ప్లీజ్ మేక్ ఎ టూర్. పౌలు గారు తిరిగిన ప్రదేశాలు చూడండి. పౌలు గారు అక్కడ చాలా గొప్ప మాటలు రాస్తాడు. ఏమంటాడనంటే, అయ్యా ఎవ్వరు కూడా నన్ను ఎక్కువ బలవంతం చేయొద్దు, నన్ను ఫోర్స్ చేయొద్దు, లేదా నన్ను బాధ పెట్టొద్దు. ఎందుకనంటే ఆల్రెడీ నేను యేసుక్రీస్తు కొరకు భౌతికముతో పాటు మానసికంగా అనువనువున నేను కృంగిపోయినా. ఎంత కుంగిపోవాలనో, ఎంత ఒక నరుడు కుంగవలసి ఉన్నదో అంతకు 2 నేను కుంగిపోయినా. కనుక దయచేసి బాహ్యమైనటువంటి ఆచార వ్యవహార విషయాలను అడ్డు పెట్టుకొని నా మీద ఏ రకమైనటువంటి మానసికమైన ఒత్తిడి మీరు తీసుకురావద్దన్నది ఇటు పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం. కారణం ఏంటంటే ఆ దినాల్లో ఉన్నటువంటి సంప్రదాయం, ఈ గలేషియన్స్ వారు ఏం చేశారంటే పౌలు సువార్త చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొత్త బోధ మొదలైంది. ఏమన్నారంటే, అరే బాబు నువ్వు సున్నతి పొందాలి, యేసుప్రభుని నమ్మితే నమ్మినవు కానీ నువ్వు సున్నతి పొందు, నువ్వు సున్నతి పొందినోనికే మోక్షం అనే బోధ మొదలైంది. అప్పుడు పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాస్తాడు. గలేషియన్స్ నుంచి ఈ ఉత్తరం వాళ్ళకు వ్రాస్తూ ఉంటాడు. అరే బాబు, భౌతికమైనటువంటి మార్క్స్ లేదా గుర్తులతోని మోక్షము రాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వానికి మాత్రమే మోక్షం వస్తుంది అని చెబుతాడు. రెండవది ఏంటంటే, ఈ ముద్రలు మనం అంశంలో చూసుకున్నాం కదా. ఈ ముద్రలు అనేది 1వ శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎంత ప్రాముఖ్యమైనటువంటివి అని అంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి బానిసలకు వారి యొక్క యజమాని యొక్క పేరు ఆ గొప్ప అగ్నిలో కాల్చి
యజమాని పేరు దీని మీద వారు ముద్రించడం, స్టాంప్ వేస్తుండ్రు. అంటే ఈడు సచ్చిందాక యాడికి పోయినా ఈడు ఎవని బానిసనో ఇక ఎవడు చెప్పాల్సిన అవసరము ఇక లేదు. ఫస్ట్ సెంచురీలో జరిగినటువంటిది. ఒకటేమో సర్కంసెషన్, సున్నతి, రెండవదేమో ఈ ముద్ర. అంటే నేను పలానోనికి సంబంధించిన వాడని భౌతికంగా బాహాటంగా ప్రకటింప చేయడానికి. అటువంటి దాని యొక్క ప్రభావంలో ఉన్నటువంటి ఆది క్రైస్తవ సంఘానికి పౌలు గారు రాస్తారు ఏంటంటే, అరే బాబు, మనం ఎవ్వరికి కూడా బానిసలం కాదు, భగవంతునికి తప్ప. కనుక ఏదైనా ముద్రలు మనం ధరించాల్సి వస్తే పంచగాయములు పొందినటువంటి యేసుక్రీస్తు యొక్క గాయం యొక్క ముద్రలను మనం పొందడానికి ప్రత్యేకింపబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం. కానీ మరి ఏ ముద్రలు కూడా దేహం మీద ఉండడానికి వీలు లేదు. ఐ ఆఫెన్ వండర్ అండ్ ఐ ఫీల్ సాడ్. నేను రోడ్డు మీద ఎక్కడ ప్రపంచంలో ఏడ తిరిగినప్పటికీ ఐ కుడ్ ఏబుల్ టు సీ బ్యూటిఫుల్ టాటూస్ on the hands on various parts of our generation. I don't know why. ఇప్పటిదాకా నాకు ఆ జవాబు దొరకలే. ఎందుకు ఈ టాటూలు కొట్టుకుంటారు అనేది ఇప్పటికీ దొరకలే నాకు. ఎవరికన్నా మీకు కరెక్ట్గా జవాబు దొరికితే నాకు చెప్పండి, నేను కూడా రేపు కొట్టించుకుంటా ఒకటి. లో ఐఎమ్ సీరియస్. ఎందుకంటే మీరు వట్టి పని చెయ్యరు, పనికిరాని పని చేస్తారు. ఎవరన్నా మన పిల్లలు చెప్పరు, పనికిరాని పని చేస్తారా? మీరు అట్లా పెంచిర్రా మీ పిల్లలు? పనికిరాని పని చేయనికి వీళ్ళు పెంచిర్రా? మరి చెయ్యరు, మన పిల్లలు చెయ్యరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ XYZ. ఎవరి సంగతో మనమంతా మంచి వాళ్ళమే. ఇజంట్ ఇట్? వీఆర్ టాకింగ్ అబౌట్ ద మార్క్స్ అండ్ ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్ హియర్. అఫ్ కోర్స్ నాకు కూడా టాటూ ఉంది. మా చిన్నమ్మ నా ముందే కూర్చుంది. నాకు చిన్నగా ఉండగా నడుచుడు రాలేదట. అప్పుడు పచ్చబొట్టు మా చిన్నమ్మ వాళ్ళ వేపించారు నా చేతులు. అప్పుడు స్టార్ట్ అయింది టాటూ. దిస్ ఈజ్ ద టాటూ. నా అరికాల్లో కూడా ఉంటుంది టాటూ, పచ్చబొట్టు. బట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ సైంటిఫిక్ రీజన్, నాట్ లైక్ దిస్. వన్స్ దెర్ ఇస్ ఎ టాటూ ఆన్ యువర్ బాడీ, మై ఫ్రెండ్స్, టేక్ ఇట్, యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ డెడ్ దేర్. నీ రక్తము, నీ దేహంలో ఉన్న ఏ ఆర్గన్ భూమి మీదకి ఎవ్వరికి పనికిరాదు. యాడ్ లైఫ్ ఇన్ అదర్స్ లైఫ్. Discourage our children to not to go to the tattoos. Our tattoo is the Christ. క్రీస్తు పొందినటువంటి ఆ పంచ గాయముల యొక్క ముద్రలు మన దేహము ఆత్మలో నింపగలిగితే దానికన్నా మిక్కిలి భాగ్యం ఇంకొకటి లేదు. తర్వాత ఇదే మొదటి శతాబ్దంలో దేవాలయంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అర్చకులకు లేదా యాజకులకు, వారు ఏ దేవాలయంలో ఏ దేవతకు వాళ్ళు యాజకత్వం చేస్తున్నారో ఆ దేవత దేవుని యొక్క పేరును దీని మీద వారు ముద్రించుకోవలసి ఉన్నది. అంటే వీడు పలానా CSI వెస్లీ గ్యారిసన్ చర్చికి సంబంధించినోడు అంటే ఇక్కడ నా CSI వెస్లీ గ్యారిసన్ ఎంబ్లం పడుతుంది అన్నట్టు ముఖం మీద, ఏడవైన CSI వెస్లీ గ్యారిసన్. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, ఈ గలతీలో సైబెలే అన్నటువంటి దేవత యొక్క ఆలయం కూడా ఉండే. ఇవన్నీ ఉంచుకొని పౌలు గారు సెలవిస్తున్న మాట ఏంటనంటే, ఎవరు కూడా నన్ను ఏ విషయంలో బలవంతము చెయ్యకండి, ఎందుకంటే నా దేహమంతా ఆత్మంతా ప్రాణమంతా పంచగాయములతో నేను ముద్రించబడి ఉన్నాను. ఒక మాట నాకు పౌలు గారిది నచ్చింది ఏంటంటే, డోంట్ ట్రబుల్ మీ ఎనీ మోర్, నో మోర్ స్ట్రెంగ్త్ టు బేర్. బహుశా ఇది ప్రతి సేవకుని యొక్క ఘోష, ఆత్మఘోష అనుకుంటా నేను. దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ హూ ట్రబుల్ దేర్ పాస్టర్స్. జస్ట్ దే కమ్ హియర్ టు ట్రబుల్ ద పాస్టర్స్, సిట్టింగ్ అండర్ ద ట్రీస్. చెట్ల కింద కూర్చుంటారు, దేవుని వాక్యం వినరు, దేవాలయంతో సంబంధం లేదు, దేవునితో సంబంధాలు లేవు. ఓన్లీ టు కంట్రోల్, ప్లేయింగ్ విత్ ఫైర్. పాల్ చాలా విరిగి నలిగిన హృదయంతో చెబుతున్న మాట ఏంటనంటే, ప్లీజ్ జో హువా బస్సే. గలితీయులకు రాస్తూ ఉత్తరం అంటాడు, ఓర్చుకునే శక్తి నా లోపల లేదు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. ఇంతకన్నా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను. ఇట్ ఈస్ డన్. దిస్ ఈస్ అ ప్రేయర్ ఆఫ్ సెయింట్ పాల్, మై డియర్ ఫ్రెండ్స్. వారి యొక్క అంతము కూడా ఈ పంచముద్రాలతో అవి అంకితం చేయబడ్డాయి. పౌలు గారు, పీటర్, వీరిరువురు కూడా ఒకే సంవత్సరంలో పరమపదించినారు.
అబ్సల్యూట్ రికార్డ్ నూతన నిబంధన గ్రంథంలో లేకపోయినప్పటికీ మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవ ఇతిహాసంలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. వీరిరువురు కూడా క్రీస్తు శకం దాదాపు 64వ సంవత్సరం వారు దేవుని సన్నిధిలోనికి చేర్చబడ్డారు. వీరిరువురు కూడా హతసాక్షులుగా మారినారు. వీరిరువురు కూడా మరి చెయ్యనటువంటి ఒక ఘోరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిందకు కారకులుగా నెంచబడి వీరికి మరణము అప్పగించబడ్డది. నియో అనేటువంటి చక్రవర్తి ఆ దినాలలో జరిగినటువంటి సిర్కస్లో జరిగినటువంటి మహా గొప్ప ఫైర్ యాక్సిడెంట్. ఇది పేతురు తర్వాత పౌలు వీరిరువురు చేసినారన్న అభియోగము మోపి వీరికి మరణశిక్ష విధించినాడు క్రీస్తు శకము 64వ సంవత్సరంలో. పౌలు గారి యొక్క విధేయత చూడండి. ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నా మాస్టర్ కంటే నేను గొప్పవాని కాదు, దయచేసి నన్ను నా గురువుతో సమానంగా ఎంచకండి, మీకు దండం పెడతా, మీరు నా దేహాన్ని అప్పగించుకుంటా. ఎందుకంటే 3.5 సంవత్సరాలు నేను ఆయనతో ఉన్నా, తిన్నా, పన్నా, తిరిగినా, విన్నా, అన్నీ చేసిన జీవితంలో చాలు నాకు. ఆయన కొరకు బ్రతికిన చాలు నాకు. ఇక ఆయన యొక్క ముద్ర అణువణువున ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆయన యొక్క సువాసన మాత్రమే ఉన్నది. ఇక చాలు, భూమి మీద ఉన్న నింగికి గీసిన ఏం బాధ లేదు. దయచేసి నన్ను అప్సైడ్ డౌన్ సిలువకు కింద భాగంలో ఉంచి నన్ను సిలువ వేయండి అప్పగించుకున్నటువంటి పుణ్యాత్ముడు, పురుషోత్తముడు పేతురు. పౌలు గారు రోమా వారసత్వం, రోమా ఆధార్ కార్డు ఉంది కనుక రోమీయులను ఎట్టి పరిస్థితుల్లో సిలువ వేయరాదు కనుక పౌలు గారి యొక్క శిరచ్ఛేదనం చేసినారు. బోత్ హ్యాపెండ్ ఇన్ 64 AD. పౌలు గారు అంటారు ఏమన్నంటే, అయ్యా ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ ఎనీమోర్, ఎందుకంటే మంచి కొరకు నా మనస్సు ముక్కలైపోయింది. శరీరంలో అనేకమైనటువంటి బాధలు, గాయాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి కనుక ప్రతి క్రీస్తు ముద్ర నా దేహాన్ని, ఆత్మను పరిపాలన చేసింది అని సెలవిస్తున్నాడు. అండ్ ఇన్ ఎ సేమ్ wounds of Christ, మనం పంచగాయముల గురించి, హౌ మెనీ wounds can any one of you say please? సింపుల్. ఎన్ని గాయాలు యేసు ప్రభుకు? ఎన్ని? బ్లెస్ ఎన్ని? పంచగాయాలు. ఇప్పుడే జవజన్ ఇప్పుడే చెప్తారా? ఎప్పుడు ఇదే చెప్తున్నాం కదా ఫిలిప్. ఈ పంచగాయాలు గూర్చినటువంటి వెనరేషన్ ఇది మిడిల్ ఏజెస్లో ప్రాచుర్యం వచ్చింది. అప్పటిదాకా ఈ పంచగాయాలను గూర్చినటువంటి ప్రాముఖ్యత చరిత్రలో మనం చూడం. మిడిల్ ఏజెస్లో ఇది ప్రాచుర్యం వచ్చింది. అయితే ఈ పంచగాయాలను మరి మిడివియల్ మిస్టిక్స్ అని అంటాం. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల. ముందుకు రండి, స్టిల్ దేర్ ఆర్ చైర్స్. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో ఈ పంచగాయాలను గూర్చినటువంటి పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు మరి క్రీస్తు పొందినటువంటి గాయాలను లెక్క వేసి దాదాపుగా యేసుక్రీస్తు పొందినటువంటి గాయాలు, ప్రాముఖ్యంగా సిలువ, ఆ శ్రమ, ఆ శిక్ష అంతట్లో కూడా 5466 గాయాలుగా లెక్క తేల్చినారు. ఆయన శరీరము దున్నబడ్డది. 5466 గాయాలను యేసుక్రీస్తు దేహముపై ఉన్నట్టు లెక్క తేల్చినారు. థియోలాజికల్లీ wounds were the channels through which Christ's blood was spilled. క్రీస్తు యొక్క దేహంలో నుంచి చిందించబడినటువంటి ఆ యొక్క రక్తం ఈ రోజున నీకు, నాకు, మనందరికీ స్వస్థతకు కారణమైంది. హౌ మెనీ wounds are there on your bodies? నువ్వు కారణ జన్మునివని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, ఈ కారణము కొరకు దైవాన్ని, ధర్మాన్ని రక్షించే ఈ పోరాటంలో మనము పొందిన గాయాలెన్ని, మనం పొందుతున్న గాయాలు ఎన్ని, యేసుక్రీస్తును ధరించిన తర్వాత నీవు పొందుతున్నటువంటి గాయాలు ఎన్ని అన్నది ప్రశ్న. థ్యాంక్స్ బీ టు గాడ్, స్వతంత్ర భారతావనిలో భగవంతుడు మనకు జన్మనిచ్చిండు. భౌతికమైనటువంటి గాయాలు పొందే అవకాశం మనకు కలగకపోవచ్చు. ఒకవేళ కలిగిన కొన్నిసార్లు చాలా లౌక్యంగా వ్యవహరించి మనము ఆ స్థలం నుంచి నిష్క్రమించి కూడా ఉండవచ్చు. కలగాలనే సిద్ధాంతం ఏం లేదు. కానీ ఖచ్చితంగా యేసును క్రీస్తుగా ధరించినటువంటి బిడ్డలకు
మానసికమైనటువంటి అనేకమైనటువంటి గాయాలను మనం చూడగలుగుతాం. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, 8414 ఏదో వెహికల్ ఉన్నది, దయచేసి అది త్రోవలో ఉన్నదట, కొద్దిగా సైడ్కి పెడతారా ప్లీజ్. 8414. మై డియర్ ఫ్రెండ్స్, మానసికంగా క్రీస్తును ధరించిన అనంతరం మనిషి వలె బ్రతకడం నేర్పిస్తుంది. అది మనసున్న మనిషిగా బ్రతకడం నేర్పిస్తుంది ఈ క్రైస్తవ ధర్మం. మనిషిగా బ్రతకడం వేరు, మనసున్న మనిషిగా బ్రతకడం వేరు, మకుటము కలిగిన మహారాజుగలిగా బ్రతకడం నేర్పిస్తుంది. అందులో 5 గాయాల గుండా ప్రతిసారి మనం ప్రయాణం చేసి ఉంటాం. ఒకవేళ 5 గాయాల గుండా ప్రయాణం చేయకపోయినా ఖచ్చితంగా మానసిక విశ్లేషణాత్మక అనుసారంగా 3 గాయాల గుండా తప్పనిసరిగా ప్రయాణం చేస్తామన్నది దీని యొక్క విశ్లేషణ యొక్క భావం. ఈ 5 గాయాలు ఏవి అని అంటే, దీనిని సైకియాట్రిస్ట్ అయినటువంటి జాన్ పెరికోస్ అనేటువంటి వారు ఈ విధంగా వారు నిర్వచించినారు. దిస్ ఈజ్ అ సోల్. వాట్ ఈజ్ అ సోల్ వూండ్? మనస్సుకు కలిగినటువంటి గాయం ఏంది? భౌతికమైనటువంటి గాయాలు అవి నేత్రానికి అగుపడతాయి. కానీ ఈజ్ దర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హియర్ మనస్సుకు గాయం కలిగినటువంటి వారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నారా? నో వన్. చెప్పుకోలేము, పంచుకోను లేము, బహిర్గత పరుచుకోను లేము, బయటకు చెప్పను లేము, బాధ కూడా పడలేము. అనేకమైన కారణాలు. మనసు రోధిస్తూ మనసు 1000 ముక్కలైతున్నా కూడా బయటకు నవ్వుతూ బ్రతకడం, నట సౌర్వభౌముడిగా మించిపోయినాం మనమంతా. బయట ప్రపంచాన్ని మాయ చేస్తున్నాం. ఏదైతే లేదో అది ఉన్నట్టు నటించడం మనకు అలవాటైపోయింది. అటువంటి జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం. వాట్ ఈస్ అ సోల్ వూండ్? గాయము, ముద్రలు అన్నటువంటి ఈ పదానికి ఆంగ్లంలో గ్రీక్ భాషలో ట్రామా అనే పదం ప్రాథమికంగా ఒక పదం, ఇంకా వేరే పదాలు ఉన్నాయి, కానీ ట్రామా అనేటువంటి పదం బైబిల్ భాషలో వాడబడ్డది. అది ఇంగ్లీష్లో ట్రామాగానే మనం చూస్తాం సైకాలజీలో. ఈ ట్రామా అన్నటువంటి పదానికి బైబిల్లో ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే ద వూండెడ్ స్పిరిట్, గాయపడినటువంటి మనస్సు, ముక్కలైనటువంటి హృదయం, ముక్కలైనటువంటి మనస్సు, ఎ బ్రోకెన్ స్పిరిట్, చెదిరిపోయినటువంటి మనస్సు, హృదయము, గుండె, ప్రాణం, విచ్ ఇస్ డిస్ట్రెస్డ్. ఈ పరిస్థితులలో మనం బ్రతకడం అలవాటు చేసుకొని ఈ పరిస్థితుల్లో నుంచి కాపాడుకోవడానికి వీఆర్ వేరింగ్ ఏ మాస్క్. ఒక్కొక్క హృదయానికి కలిగిన గాయానికి ఒక్కొక్క ఉపరితలమైనటువంటి మాస్క్ను వేసుకోవడం మనం అలవాటు చేసుకున్నాం. ఒక్కొక్క మాస్క్ వేసుకుంటున్నాం. తద్వారా ఏమవుతుందనంటే మీ నుంచి రావాల్సినంత అవుట్పుట్ వస్తలేదు. మీ నుంచి 100% అవుట్పుట్, దట్టు క్వాలిటేటివ్ అవుట్పుట్ రావడానికి గాడ్ హ్యాస్ మేడ్ యూ యాజ్ ఎ మాస్టర్ పీస్. You are supposed to give your best in this world. You are supposed to give the best. God has sent you to give the best. The rest is divine. But are we giving our best? At home, with children, with the spouse, in the church, in the working place, in the community where we live in? If everyone gives the best, the kingdom of God is very much here. You are not giving. Because the soul is wounded. The soul is wounded. We are looking for the healing of the soul's wounds. అది ఇవ్వగలిగినటువంటి నాడు, అది ఇవ్వగలిగినటువంటి రోజున ఐ థింక్ దేవుని యొక్క రాజ్యం మనకు వస్తుంది. The first thing is the wounded of rejection. The wounded of rejection. We are being rejected. Often we face the experience of rejection. ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు అంటే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా.
మరి మీరు ఏమిటోలు? తెలంగాణ ఇట్లా అడుగుతారు, మరి ఇక వేరే దగ్గర అడుగుతారు లేదో నాకు ఎరకలేదు కదా. మీరేమిటోలు అనగానే మేము కిరాస్తాన పొలం పని చెప్తారు, అంతే చెప్తారా కదా. అంటే అని అంటారు తెలంగాణలో. మళ్ళా ఈయనకి జవాబు చెప్పేదానికంటే ఆడికెళ్ళి ఓవుడే ఉత్తమం అని. అయ్యా, బికాస్ వీఆర్ గ్రిప్డ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నేను ఒక దళితుని అని చెప్పే దమ్ము ఎంతమందికి ఉన్నది? బై బర్త్ ఐఎమ్ ఎ దళిత్. ఐ క్లెయిమ్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ దళిత్. ఎనీవేర్ భగవంతుని దయతోని at the top level, brass level meetings లో when it comes, I always told them I am a Dalit by birth, by faith I am a Christian. నేను దళితుని అని చెప్పుకుంటే there is rejection. నేను క్రిస్టియన్ అని చెప్పగానే నీకు తెలియకుండానే there is rejection. The fear is the panic of being rejected. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఎక్కడ నిన్ను అమ్మా బయట చేస్తారో, వేరు చేస్తారో, భేదం చేస్తారో అన్నటువంటి భయము నిన్ను వెంటాడుతూ ఉన్నది. దాని వల్ల నువ్వు ఇవ్వవలసినంత నాణ్యత ఈ లోకంలో ఇవ్వలేకపోతున్నావు. As a result of this, the wound of rejection, what we are wearing the mask is withdraw. అక్కడి నుంచి మనం ఏమవుతున్నాం? We are withdrawing ourselves. ఒకరిని నొప్పించక తానొప్పక తిరుగువాడు. ఇది మాత్రం బాగా తెలుసు మనకు కదా సుందరన్న, ఇది మాత్రం పక్కా తెలుసు. కనుక ఎందుకు అంత నచ్చింది, ఇక నేనేం చెప్పుకోవాలా, ఆడు చెప్పుకుంటే ఏమంటాడు, ఎటు చూస్తాడు, ఏం చేస్తాడు అన్న బాధకు we withdraw. My dear friends, రిజెక్షన్ అనేటువంటిది it is a root of risk feeling. రిజెక్షన్ హ్యాస్ అ లో సెల్ఫ్ ఎస్టీమ్, తక్కువ ఆత్మనూన్యత ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఇట్ నెవర్ గివ్స్ ద సాటిస్ఫాక్షన్. మనం చేసినటువంటి పనుల్లో ఎక్కడ మనం రిజెక్ట్ చేయబడతాము అన్నటువంటి అభద్రతా భావంతో చేసినటువంటి పనిని చేయలేకపోతాం, చెప్పవలసినటువంటిది చెప్పలేకపోతాం. ఈ రిజెక్షన్ అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక మ్యాటర్తోని, ఒక మనసుతోని కన్విన్స్ అవుతారు. ఏంటంటే నేను లేకపోయినా ఓకే బై, థింగ్స్ విల్ గో ఆన్. ఇది ఆత్మనూన్యత అని అంటాం. నేను ఎందుకు, నా అవసరత పెద్దగా అక్కడ లేదు గనక, నేను లేకపోయినా వ్యవహారం నడుస్తుంది గనక నేను అక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ద ఎస్కేపిజం అని అంటాం. ఈ ఎస్కేపిజంలో ఏమవుతుందనంటే వి ట్రై టు బీ ఆన్ ద మూన్ అండ్ వి ట్రై టు టేక్ డ్రగ్స్, we try to take opium, we try to take alcohol, addiction to alcohol, and we try to play virtual games, we try to make an hasty dropouts. ఇవన్నిటికీ కారణం ఏంటంటే the wound of rejection. if you are being, మీకులో ఎవరికైనా ఈ తిరస్కరణ అనేటువంటి చేదు అనుభవం ఉంటే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటనంటే, నీవు తిరస్కరింపబడ్డావు గనక, నీవు గాయముతో నింపబడ్డావు కనుక జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని తిరస్కరించబోను అని ఈ రోజున ఒట్టు పెట్టుకో. దిస్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. దిస్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. ఎంతటి వారైనా సరే, ఎంత గాయము చేసినా సరే, నీ కీడు కొరకు ఎంత ప్రార్థన చేసినా సరే, వారిని నేను ఇంట్లో నేను తిరస్కరించను, బయట తిరస్కరించును, పనిలో తిరస్కరించును, కనుక నేను ఎవరిని కూడా తిరస్కరించను అన్నటువంటి నిర్ణయము తీసుకో. తిరస్కరణతో ఇంకా నీవు బాధపడితే మిత్రమా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తిరస్కరింపబడ్డారు. ఇది కొత్తగా నీకు జరుగుతున్నదేమి కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, యోసేపు సొంత అన్నదమ్ములు ఒక పేగుతో పంచుకొని పుట్టినటువంటి తోబుట్టువులు 11 మంది కలిసి ఈ నొక్కొని తీసుకుపోయి గొయ్యిలేసేసారు. కథం. మోషే ఫరో ద్వారా 2 సార్లు గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఏ కోటలో అయితే పెంచబడ్డాడో, ఏ కోటలో పెరిగినాడో, ఏ కోటలో విద్యాభ్యాసాన్ని అభ్యసించినాడో, ఏ కోటలో రాజు తర్వాత రాజు యొక్క స్థితిని పొందినటువంటి వాడో, అదే కోటలో 2 సార్లు ఫరో ద్వారా గెట్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
అనుభవం పొందినాడు. అలాగే నూతన నిబంధనలో పరిశుద్ధుడైన పౌలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు రాళ్లతోని కొడతారు అనంటే ఆయన ఊరిడిసబెట్టి పులావమని పరిగెత్తుకొని పారిపోయినాడు. పేతురు, యోహాను, స్టెఫెను ఎన్నని చెప్పను, ఎంతని చెప్పను, తిరస్కరణకు గురి కాబడినటువంటి వారు నా పితరులు. మన అమ్మ నాయనలకు కూడా అదే అయింది, మనకు కూడా అదే జరుగుతుంది. ఎక్కడో ఒక దగ్గర అంతం పెట్టాలి అని అంటే నీవు తిరస్కరించడం ఆపేయాలి. ఇంకో గొప్ప సత్యము చెప్పనా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా దేవుడే చెప్పుకున్నాడు. ఏందనంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమన్నాడంటే, హి వాజ్ డిస్పైస్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్. నా కుమారుని ప్రజలు ఆయనను త్యజించిరి. స్వయంగా విశ్వనాథుడైనటువంటి దేవుడే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను కాదు వెళ్ళిపోమ్మన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ దేవునికే విడవనటువంటి ఈ లోకం నిన్ను విడుస్తుందా? విడవదు. పీపుల్ విల్ రిజెక్ట్ యూ. ఎందుకంటే నువ్వు దైవం కొరకు నిలబడాలనుకున్నావు, ధర్మం కొరకు నిలబడాలనుకున్నావు, నిజాయితీ కొరకు నిలబడాలనుకున్నావు, సువార్త విలువల కొరకు నిలబడాలని అనుకున్నావు. కనుక లోకము మిమ్మల్ని త్యజిస్తుంది. మన పితరులను వారు కాదన్నారు. ది ఎక్స్పీరియన్స్ కుడ్ బి అట్ హోమ్ మై ఫ్రెండ్స్. కన్న కొడుకు కూడా గెట్ అవుట్ అనేటువంటి అవకాశం లేకపోలేదు. నో గ్యారంటీ ఫర్ ఇట్. కన్న బిడ్డ కూడా ఇంకెంతకాలం నువ్వు బతుకుతావు అన్నటువంటి దాఖలాలు లేకపోలేదు. నో గ్యారంటీ ఫర్ ఇట్. Anyone may say, any time may say, my friends, let not your heart be disheartened. హృదయాన్ని కలవరపడనివ్వకండి, మనస్సును ఎక్కువ గాయపరచుకొనివ్వకండి. ఎందుకంటే రిజెక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. మన పితరులను రిజెక్ట్ చేసినారు, మనల్ని చేస్తారు. డోంట్ గెట్ డిస్హార్టెన్ మై ఫ్రెండ్స్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. తగిలే రాళ్ళని పునాది చేసుకొని వదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుగై వాడుకోవాలని, కాల్చిన నిప్పునే ప్రమిదగా మలచి కాంతి పెంచాలని. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ టీచర్స్ us. ఈ గాయం నరునికి ఆకాశం కింద ఎవ్వనికి కనబడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ wound that we experience. And second wound is wound of abandonment. Wound of abandonment. That means you are totally తిరస్కరించబడడం. The fear is loneliness. Loneliness. చక్కగా థ్యాంక్ యూ జ్యోతమ్మ, మంచి పిక్చర్ ఇచ్చిన. ఇట్ ఈస్ అ లోన్లీనెస్. ఎంతవరకు మనం వెళ్తామనంటే ఎవ్రీవన్ విల్ లీవ్ us. నా అనుకున్న వాడు ఎవ్వడు కూడా నీకు కండకు కనబడ్డాడు. 4 రూపాయలు ఉంటే లేదా 10 ఉంటే మాత్రమే నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది పోయిన మరుక్షణం కోన్ కిస్కా. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీవన్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. ఎంతవరకు ఇది జరుగుతుంది అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా అన్నారు. ఏందనంటే, నా దేవా నా దేవా, వై హ్యావ్ యూ అబాండన్డ్ మీ, ఫర్సేకెన్ మీ. ఆ తనయునికే తప్పని తిప్పలు మనకు తప్పుతాయి అనుకుంటారా? ఎంత హృదయము గాయమై ఆయన మనస్సు ముక్కలైతే వాళ్ళ తండ్రి మీద ఈ మాట అన్నాడు ఆయన. దట్ ఈస్ ద సెకండ్ వూండ్ ఆఫ్ సోల్. హగరు, ఇష్మాయేలు, నీళ్లు కనబడలే, ఎడారి. ఆ ప్రాంతం నేను నడిచిన భగవంతుని దయతో. ఎడారి అంటే చుక్క నీళ్లు లేవు. ఏడిసింది ఆ తల్లి సంటి బిడ్డను సంకల పెట్టుకొని, అయ్యా నేను చచ్చిపోతే జంతువులు కూడా లేవు తిననీకి, ఇదేం బతికిచ్చినావు భగవంతుడా, నిన్ను నమ్మినందుకు ఇదేనా నాకు ఇచ్చినటువంటి శిక్ష, ఎవరికి చెప్పుకోవాలి? అరణ్య రోదన అంటే అక్షరార్థంగా అరణ్య రోదన తల్లిది. షీ వాజ్ అబాండెన్డ్. అండ్ రూత్ బీయింగ్ ఎ మోబైట్ విడో, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, షీ ఫేస్డ్ అబాండన్మెంట్ పరదేశంలో. అండ్ యోబు అంత సకల వైభోగాలతో బతికినటువంటి ఆ మనిషి సొంత భార్య అన్నది ఏమయ్యా, ఇది కూడా ఒక చాలదా మనిషికి? సొంత దోస్తులు, ఏ ఫ్రెండ్ ఇన్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పుకునే దోస్తులు వాళ్ళు కూడా అన్నారు, బతుకు. ఎవ్రీవన్ విల్ అబాండన్ యూ.
ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఎదుటి వ్యక్తికి నీ ద్వారా లాభం ఉన్నదన్నంతసేపే ఆ మనిషి నీ చుట్టూ తిరుగుతాడు. నీ వల్ల లాభము లేదని తెలిసిన మరుక్షణం పీపుల్ విల్ లీవ్ యూ. దట్ ఈస్ ద సెకండ్ wound of the soul. And third wound, my friend, is a word of humiliation. The fear is the freedom. అవమానం చేయడం, అవహేళన చేయడం. ఇది ఎంతవరకు వెళ్తుందనంటే ఇట్ ఈస్ ద హ్యూమిలియేషన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ప్రైడ్, సెల్ఫ్ ఎస్టీమ్, స్టేట్ ఆఫ్ సరెండరెన్స్ అండ్ సబ్మిషన్. ఈ హ్యూమిలియేషన్ అనేది ఒక మనిషిని చులకనగా చేసి మాట్లాడడం, అది చాలా అలవాటు అయిపోయింది మనకు. వి ఆల్వేస్ రిలై ఆన్ అవర్ స్ట్రెంగ్త్స్. ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు డోంట్ ఫర్గెట్ దట్ ఆ వ్యక్తి కూడా మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ అని మర్చిపోవద్దు. నువ్వు ఎంత మాస్టర్ పీసో ఆ వ్యక్తి కూడా అంతే మాస్టర్ పీస్. ఆ వ్యక్తి లేకపోతే సృష్టి లయము కాదు. సృష్టిలో ఉన్నటువంటి విషయాలు క్రమంగా దాని ధర్మం ప్రకారం కొనసాగవు. నీకున్నటువంటి బలము మీద అతిశయపడి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను నీవు అవమానించడము నేర్చుకుంటే అతని బలము మీద అతను అతిశయింపబడిన నాడు నీవు ముఖము ఎత్తుకొని తిరగలేవు. అది జ్ఞాపకం ఉంచుకో. ఎవ్రీవన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్, ఎవ్రీవన్ హ్యాస్ ద వీక్నెస్. Respect others' strength. Respect others' weakness. Therefore, collectively celebrate the strength of everyone. No one has right to humiliate others. ఎవరిని కూడా అవమానించే అధికారం ఆకాశం కింద భగవంతుడు ఎవరికి ఇవ్వలేదు. ఒక్కసారి అవమానము నీవు పొందిన తర్వాత నీవు పొందినటువంటి గాయాన్ని ఇతరులను అవమానించేటప్పుడు నీ కళ్ళ ముందు జ్ఞాపకం ఉంచుకో. నీవు ఎంత కుమిలి 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 ఏడ్చినావో నీ ద్వారా ఏడుపు ఇంకొకరికి కారణము కాకూడదు మిత్రమా. గాడ్ డజంట్ లైక్ ఇట్. లాట్స్ ఆఫ్ పీపుల్, యేసుక్రీస్తు ప్రభువు వారు ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన స్వయంగా సృష్టికి సంభూతుడు, ఆది సంభూతుడైన భగవంతుడు భూమి మీదకి రావడానికి స్థలము లేక అతడు పశువుల శాలలో జన్మించవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారు హ్యాస్ టేకెన్ ఆల్ అవర్ షేమ్ అండ్ హీ హాస్ గివెన్ ద హానర్. నాలుగవది ద వూండ్ ఆఫ్ బిట్రేయల్. ద వూండ్ ఆఫ్ బిట్రేయల్ అనగా వెన్నుపోటు. ఎవడైతే నిన్ను ప్రేమిస్తాడో, నీ వెన్నంటి ఉంటానంటాడో వాడు మాత్రమే నీ జీవితంలో కట్టప్పగా మారతాడు. వెరీ హార్డ్ టు ట్రస్ట్ ఎనీవన్. తీయగా మాట్లాడిండని మీకున్నటువంటి మనసులో రహస్యాన్ని దయచేసి ఎప్పుడు 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 ఎంతవరకు అనంటే నా స్వీయ అనుభవంతో చెప్తున్నా, కన్న తల్లికి కన్న తండ్రికి కూడా చెప్పకండి. Anyone can turn against you. నీ మనస్సులో ఉన్నది నీ మనస్సులోనే సమాధి కానివ్వు. టైం వచ్చినాడు పీపుల్ విల్ మేక్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్. At that time you become helpless. There won't be any weapons to defend you. Be careful. The wound of betrayal is a fourth wound that harms you, that breaks your heart, that breaks your life, that makes your life in a very chaotic state. Bible lo lots of things we can see. ఈ బిట్రేయల్, వెన్నుపోటు తనంతో బాధపడినటువంటి వారిలో బైబిల్లో చాలా మంది ఉన్నారు. నోవా, మోషే, జోసెఫ్, దావీదు, జాన్ ద బ్యాప్టిస్ట్, పేతురు, అండ్ మోస్ట్ ట్రాజికల్లీ బిట్రేయల్ పొందినటువంటి వారిలో 3.5 ఏండ్లు తిని ఉండి విశ్వాసపాత్రునిగా ఉండవలసిన యూదా విశ్వాసఘాతకునిగా మారి 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. నువ్వు కొలుస్తున్న దేవుణ్ణి మోసం చేసినారు, నువ్వెంత? People will betray you. That is their nature. We cannot stop. We can't stop. It's not in our hands. ఐదవ గాయం, పంచగాయాలు భగవంతుడు పొందిండు. మానసిక పంచగాయాలు నేను ముగించి వేస్తాను. ఫిఫ్త్ wound is, it is injustice. అన్యాయం. Injustice, it happens with anyone. It happens with everyone. Though we wear the mask of rigidity, though we spell out the optimistic and the positivity to cover this,
wound of injustice. Every human being is, because of the fall, they are unjust. అందరము అన్యాయస్తులమే. కారణం ఏంటంటే మానవుడు పతనమై పడిపోయినటువంటి కారణము చేత మనమందరము అన్యాయస్తులమే, అక్రమార్కులమే. కేవలం న్యాయవంతులమని కేవలం మనం నోటి మాట ద్వారా మనం చెప్పుకుంటున్నాం, కానీ మనము న్యాయవంతులము ధర్మవంతులం అన్నటువంటి విషయం ధరణి మీద ఎవడు చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. యు ఆర్ లివింగ్ ఇన్ దర్ మిడ్స్ట్, మై డియర్ ఫ్రెండ్స్. వి ఆల్ విల్ స్టంబుల్. యాకోబు రాసిన పత్రికలో అంటాడంటే ప్రతి ఒక్కడు బలహీనుడే, ప్రతి ఒక్కడు పడిపోతూ ఉంటాడు, ప్రతి ఒక్కడు పడిపోయిన ప్రతిసారి లేస్తూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్, న్యాయవంతుడు ధర్మవంతుడు ధరణి మీద ఎవరైనా ఉన్నారు అనంటే ఇట్ వాజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ధర్మములో ఆయన న్యాయంలో మనకు న్యాయం కలుగుతుందన్న నిరీక్షణ నీకు కలిగినప్పుడు, నీకు అన్యాయం కలిగిన ప్రతిసారి ఆయనకు మాత్రమే మొరపెట్టడం నేర్చుకో. నీ వల్ల ఆకాశం కింద ఎవ్వరికి అన్యాయము అధర్మము జరగక ఉండునుగాక. ఇది చేతికి కంకణం వల్ల కట్టుకోండి ఈ మాట. నీ అన్యాయం వల్ల ఒకడు అన్యాక్రాంతము కాకూడదు. నీ అన్యాయం వల్ల ఎవడు అసువులు బాపకూడదు, కన్నీరు పెట్టకూడదు. అది గోడకేసిన సున్నమైతుంది. నువ్వు పొందిన అన్యాయం చాలు. పని ప్రదేశాలలో అన్యాయం జరుగుతుంది, బికాజ్ యు ఆర్ క్రిస్టియన్. యు ఆర్ క్రిస్టియన్. ఒక్కడు అన్యాయం చేయడు, మూకుమ్మడిగా కలిసి దాడి చేస్తారు మన మీద, చిన్న చూపు చూస్తారు, వానికి ఏమొచ్చు అంటారు. Everything happens. It has happened with me and it continues to happen with you. It has happened with our Lord Jesus Christ. ఇలా కొత్త ఏమీ లేదు. It is happening in the universe. మన చేతిలో, మన యొక్క కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచించే దానికనంటే మన చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించడం మిన్న. మనకు జరిగింది కానీ నువ్వు జరిగించకు. ఇది నీ చేతుల్లో ఉంది. నీ పట్ల జరిగేది నీ చేతుల్లో లేదు. యు కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. కానీ నువ్వు చేసేది నీ చేతుల్లో ఉంది కనుక యు హోల్డ్ యువర్ ఫిస్ట్స్. చేతులు బిగబట్టుకోండి. అన్యాయం చేయకండి, ఎవరికి ఆలోచన కూడా రానివ్వకండి అన్యాయం చేసేటువంటి ఆలోచన. ఈ 5 పంచ మానసికమైనటువంటి గాయాలు ఆకాశం కింద ఎవ్వనికి కనబడవు. వన్ ఈజ్ ద రిజెక్షన్, సెకండ్ వన్ ఈజ్ అబాండన్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ద వూండ్ ఆఫ్ హ్యూమిలియేషన్, ఫోర్త్ వన్ ఈజ్ ద వూండ్ ఆఫ్ బిట్రేయల్, and fifth one is the wound of injustice, my friends. ఈ గాయాలు కలుగుతూనే ఉంటాయి. హౌ టు హీల్ ఫ్రమ్ బిట్రేయల్? ఎలా మనం ఈ వంచనకు గురి కాకుండా మనం జాగ్రత్త పడాలి? 2 మాటలు చెప్తాను. హీలింగ్ ఫ్రమ్ ద బిట్రేయల్, ఇట్ టేక్స్ టైం. ఇటువంటి 5 గాయాలు కలిగిన తర్వాత మనం స్వస్థపరచబడ్డానికి వెంటనే స్వస్థత మానసికంగా కలగదు. ఇది ఒప్పుకొని తీరాలి. యూ షుడ్ యాక్సెప్ట్, లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇనుము విరిగినేని ఇమ్మారు ముమ్మారు, కాచి అతకనిచ్చు కమ్మరీడు, మనసు విరిగినేని జోజన మరి అతకవచ్చునా, విశ్వదాభిరామ హ్యాండిల్ విత్ కేర్, హార్ట్ ఇన్ సైడ్ మచ్ సెన్సిటివ్ దెన్ గ్లాస్. అది మనసు అండి. మనసు అది అద్దం కూడా కాదు, అద్దం కంటే సున్నితమైనటువంటిది. ఒక్కసారి విరిగితే ఆ గాయము, ఆ మచ్చ, ఆ మరక, ఆ గుర్తు అలానే ఉండిపోతుంది శాశ్వతంగా మనసు మీద. మనస్సుతోనే ఆటలాడడం మానుకోండి. అది మనిషి యొక్క జీవితం అది. సో ఇట్ టేక్స్ టైం మై ఫ్రెండ్స్. గాయం కలిగినప్పుడు వెంటనే పరిగెత్తకండి, లేదా వేరే దారులను వెతకకండి, లేదా ఆ గాయాన్ని మర్చిపోవడానికి ఏ మత్తు పానీయాలకు అలవాటు కాకండి. ఇట్ takes time. Allow and natural healing should happen. పరిస్థితులు మారుతాయి, ప్రజలు మారుతుంది, వైఖరి మారుతుంది, మన మాటలు మారుతాయి, సంబంధాలు మారుతాయి, అన్నీ కలిపి పునరుద్ధరించేటువంటి అవకాశం ఉన్నది కనుక సహజ సృష్టి ధర్మంగా గాయపడిన మనస్సును భగవంతుడే స్వస్థత చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇది ఓర్చుకోవడానికి కావలసిన శక్తి ఇయ్యు భగవంతుడా అని దేవునికి మొర్రపెట్టండి. ఆయన మనస్సు గాయము తెలిసిన వాడు గనక ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అండ్ అట్ దిస్ జంక్చర్ ఐ జస్ట్ సే 5 things and close. As I've told you, 5 marks on the body, 5 marks on the soul, and I say
5 things to accept in life, and I just close. The first thing is, not everyone will reciprocate the same love you give. ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించవచ్చు, కానీ ఆ వ్యక్తి నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాలన్న సిద్ధాంతం లేదు. ఆయన ఇష్టం, ఆమె ఇష్టం, బిడ్డ ఇష్టం, కొడుకు ఇష్టం, కోడలు ఇష్టం. 100% ప్రేమించడం నీ ఇష్టం, కానీ తిరిగి 100% ప్రేమించాలని ఆశించడం మాత్రం కష్టం. అటువంటి ఆశకు చరమ గీతం పాడండి. డోంట్ ఎక్స్పెక్ట్. ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ హర్ట్స్ అస్. ఇట్ బ్రింగ్స్ పెయిన్ ఇన్ అవర్ లైఫ్. ఆశించడం మనసుకు తీరని గాయాన్ని చేస్తుంది. నువ్వు ప్రేమించగలుగుతున్నావు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ గాడ్. ఆ ప్రేమించబడే వ్యక్తి అదృష్టవంతులు ఆకాశం కింద. కానీ తిరిగి అదే ప్రేమ నువ్వు పొందాలని అనుకోవడం, ఆ ఆశ మనిషికి పాపమవుతుంది. దిస్ ఈస్ అ ప్రాక్టిస్. నాట్ ఎవ్రీ వన్ విల్ లవ్ యూ యాజ్ యూ లవ్ దెమ్. రెండవ సత్యం ఏంటంటే, నాట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ యూ. అందరూ అర్థం చేసుకోవాలనే సిద్ధాంతం ఏం లేదు, అవసరం కూడా లేదు. నన్ను ఎవడు అర్థం చేసుకుంటలేదని చేసే అరణ్య రోదనలు కొన్ని వందల జీవితాలు నాకు తెలుసు. యాజ్ ఎ కౌన్సిలర్ కొన్ని వేల జీవితాలు నాకు తెలుసు. కొన్ని లక్షల మందిని నేను మాట్లాడినాను, విన్నాను. ఒకటే వాదన ఏంటంటే, సార్ నన్ను ఎవడు అర్థం చేసుకుంటలేడు. నేనంటే ఎందుకు అర్థం చేసుకోవాలి నేను? యు టెల్ మీ వన్ లాజిక్ రీజన్. వై షుడ్ సమ్వన్ షుడ్ అండర్స్టాండ్ యూ? ద వే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కనుక నీకు బాధ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేయకు. అర్థం చేసుకున్నాడు అంత సులువు కాదు. కారణం ఏంటంటే, ఎదుటిన్న వ్యక్తి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మరవద్దు మనం. బికాస్ యు ఆర్ ఎ మాస్టర్ పీస్. యువర్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్, యువర్ టేస్ట్ బడ్స్ ఆర్ డిఫరెంట్, యువర్ ప్యూపుల్ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. వారు చూసే దృక్పథం వేరు, ఆలోచన చేసే పద్ధతి వేరు, వారి యొక్క ఉన్నటువంటి ఆస్వాదించే ఆహారం వేరు, అన్ని వేరు 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 అయినాక నీలాగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు ధర్మం? అది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? అన్యాయంగా ఆశిస్తున్న మనది కాదా తప్పు? నాట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ యూ. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఫైన్, కానీ నిన్ను అర్థం చేసుకునే భగవంతుడు ఉన్నాడని సంతోషించు. వాడు ఒక్కడు బరాబర్ అర్థం చేసుకుంటాడు నేను, ఎందుకంటే చేసినోడు వాడే గనుక. హీ నోస్ యువర్ టేస్ట్, హీ నోస్ యువర్ థాట్స్, హీ నోస్ యువర్ విజన్, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. Therefore, be grateful to God and thankful to. The third reality is, not everyone will stay in your life forever. పానం పోయే వరకు నేను నీకు తోడు, నీవు నాకు తోడు అంటే పెరుగుకు మజ్జిగ తోడైతుంది. ఇట్స్ జస్ట్ ఎ బ్లాటెంట్, నేకెడ్, బ్యూటిఫుల్ లై. అందమైన అబద్ధం. Not everyone will stay in your life forever and ever and ever. As I told you, ఎదుటి వ్యక్తికి ఎంతవరకు నీతో లాభం ఉందో అంత మట్టుకే వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఇది లోకం యొక్క నైజం. చివరి వరకు ఉంటాను అని వాడు భావించిన కాలము కలిసి రాకపోతే, విచ్ ఈజ్ అగైన్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాలము కలిసి రాకపోతే, కాలము కక్ష గడితే, కాలము కసి గడితే, ఇక వస్తా అన్నవాడు ఎవడు రాక కనుమరుగైపోతాడు. కనుక అందరూ నాతోని చివరి వరకు ఉంటారని ఒకవేళ నువ్వు ఆ భ్రమలో బ్రతికితే మిత్రమా, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈ సత్యాన్ని గుర్తెరిగి బ్రతికితే ఆకాశం కింద బాధనే లేదు. ఇక నాలుగవ గొప్ప సత్యం ఏంటంటే, నాట్ ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ విత్ యువర్ సక్సెస్. నువ్వేదన్నా సాధించిన తర్వాత నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శభాస్ అని అనుకుంటే అంతకు మించినటువంటి పొరపాటు, గ్రహపాటు ఇంకొకటి ఉండదు. ఇట్ వుడ్ బి ఎ డిజాస్టర్ ఫర్ యూ. మైండ్ మై వర్డ్స్. వెళ్ళగానే ఇంటికి పోయి ఈరోజు ఇంక్రిమెంట్ వచ్చింది లేదా ప్రమోషన్ వచ్చిందని చెప్పగానే అమ్మ నాయన శబాస్ అంటారు అనుకున్నారు. నా చిన్న కొడుకు రాకపాయ్ అని మీ సంగతి కాదులే, వేరే సంగతి చెప్తున్నా. లేదా నా అల్లునికి రాకపాయ్. ఇది ఇట్లా మొదలవుతుంది దుకాణం.
కానీ నువ్వు రాగానే వావ్ క్యా బాత్ హై అని చెప్పేసి హగ్ ఇచ్చేసి కిస్ ఇచ్చేసి వెల్ డన్ మై సన్. హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? పోనీ మీ స్నేహితులు ఎప్పుడన్నా షబాస్ అన్నారా? నాకు ఇంక్రిమెంట్ వచ్చిందిరా, లేకపోతే ఒక మంచి జాబ్ వచ్చిందిరా భయ్, లేకపోతే ఇది నేను అచీవ్ చేసినరా భయ్, ఎప్పుడన్నా అన్నారా? Your family, it is the first enemy of your success. I'm not finding fault because they are different. They are different. They have their own, what to say, aims, objectives. Everything they have different. So not everyone will be happy with your success. Stay with the people who feel success with you, who celebrate the success with you. ఆ క్షణానికి ఆ టైంకు వాడే దేవుడు మనకిచ్చినటువంటి స్నేహితుడు, మిత్రుడు, దైవం అని అనుకోండి, ఆనందించండి జీవితాన్ని. లాస్ట్ వన్ మై ఫ్రెండ్స్, నాట్ ఎవ్రీ వన్ విల్ ఫర్గివ్ యూ, సమ్ పీపుల్ విల్ హోల్డ్ గ్రడ్జెస్. క్షమించిన అని చెప్పిన ప్రతి వాడు 100% క్షమించినట్టు కాదు. వెన్ టైం కమ్స్ పంజా విసిరే ప్రమాదం ఉంటుంది. వీ డు నాట్ నో. ఎవని గుండెల్లో ఏముందో మనకు తెలియదు, ఎవని మనసులో ఏముందో మనకు తెలియదు, ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎందుకు మన మీద ప్రవర్తిస్తారో మనకు తెలియదు. కానీ దిస్ ఈజ్ అ రిమైండర్ టు కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ చెక్. ఈ ఐదు లైఫ్ ప్రాక్టికాలిటీస్, దీస్ ఆర్ ద మార్క్స్ దట్ ప్లేస్ ఆన్ అవర్ హార్ట్. యేసుక్రీస్తు యొక్క బోధను, ఆయన ధర్మాన్ని పాటించడంలో భౌతికంగా ఆయన ముద్రలు పొందగలుగుతాం మనం, మానసికంగా కూడా ఆయన ముద్రలను మనం పొందగలుగుతాం. భౌతికంగా పొందిన, మానసికంగా పొందిన మనిషి యేసుక్రీస్తు యొక్క ముద్రలను కలిగి బ్రతకడానికి మీరు ప్రత్యేకింపబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారన్నది సర్వ సత్యం. ఈ ముద్రలు కలిగి ఉన్నటువంటి నరుడు, ఈ ముద్రలు కలిగి ఉన్నటువంటి నారి ధన్యుడు, ధన్యురాలు. ఈ ముద్రలు తప్ప ఇక ఏ రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ముద్రలను దేహమందు ధరించిన, ఆత్మయందు, ప్రాణమందు, మనస్సునందు ధరించిన అవి పాపభూయిష్టమైనటువంటి ముద్రలుగా జ్ఞాపకం చేస్తూ పౌలు గారు చెప్పినట్టు దేహమంతా కూడా ఆత్మతో నాకు యేసుక్రీస్తు యొక్క ముద్రలతో నింపబడ్డాను, మీరును ఆయన ముద్రలతో నింపబడి మీ కారణ జన్మకు సార్థకత తీసుకుని రండని చెప్పినటువంటి లేఖన భాగంగా మనమందరము కూడా కారణ జన్ములం. దయచేసి ఐ క్లోజ్ ఇట్ హియర్. 2 things I request the people of God. Mind your own business. To avoid grief, జీవితంలో కష్టాన్ని, నష్టాన్ని, బాధను నివారించడానికి ప్రధాన సూత్రం ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చేసుకో, ఫుల్ స్టాప్. పక్కనోడు అవసరమై వచ్చి సహాయం చెయ్యమని అడిగితే తప్ప తల దూర్చకండి. అట్లాని వాని కీడు కూడా ఆలోచన చేయకండి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డూ యువర్ బిజినెస్ అండ్ డూ ద బెస్ట్ యువర్ బిజినెస్. నేను గత 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నేను చేస్తున్నటువంటి ఫార్ములా ఇది. ఐ జస్ట్ డూ మై బిజినెస్. నాకు 24 గంటలు కూడా సరిపోతలేవు ఈ మధ్యకాలంలో. భగవంతునికి చెప్తున్నా, ఒక గంట జర వెంచరాదా, ఏం పోయింది నీ ముళ్ళే, ఒక గంట వేస్తే ఇంకా నేను పని చేసుకోవచ్చు కదా. వెన్ ఐ డూ మై బిజినెస్ ఐ డామ్ కేర్ ఆఫ్ అదర్స్. నా పక్క ఇటుపక్క ఎవడు, ఇటుపక్క ఎవడు, నా వెనుకోడు వస్తున్నా, ముందోడు పోతున్నా, నాకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటా పోతా, దినమంతా చేసుకుంటా పోతా నేను నా పని. ఈ పని చేయడంలో నేను ఎవరిని ఓవర్టేక్ చేసినా కూడా ఐ డోంట్ కేర్. ఐఎమ్ గోయింగ్, ఐ హ్యావ్ మై ఓన్ పేస్, ఐ హ్యావ్ మై ఓన్ రన్, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రెంగ్త్. నేను చేయాలి, ఈరోజు ఇది చేయాలా, చేసుకుంటా పోతున్నా, ఫుల్ స్టాప్. భగవంతుడి కార్యం పెట్టాడు, ఆ కార్యం చేయాలా, ఫుల్ స్టాప్. మైండ్ గాడ్స్ బిజినెస్. ఇవి రెండు కూడా హ్యాపీ లైఫ్కు ఫార్ములాస్. మైండ్ యువర్ బిజినెస్, మైండ్ గాడ్స్ బిజినెస్. ఇవి రెండిటికి కనుక మీరు కన్ఫైన్ కాగలిగితే, ఒక 1 month మీరు చేసిన తర్వాత యూ ప్లీజ్ లెట్ మీ నో హౌ యువర్ లైఫ్ ఇస్, హౌ యు ఆర్ ఫీలింగ్ యువర్ లైఫ్. పక్కనోని గురించి ఆలోచన చేసినంత కాలం మనము ఎదగము. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. పక్కనోని గురించి ఆలోచన చేసినంత కాలం మనం సంతోషంగా బ్రతకలేము. ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో ఈక్వల్ మాస్టర్ పీస్. యు ఆర్ డిఫరెంట్ మాస్టర్ పీస్. ఎప్పుడు కంపారిజన్ చేసుకోకండి. యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ యూనిక్. आप जैसा कोई नहीं धरती में, आप जैसा है ही नहीं कोई. Mind your own business. Deal with God. He will do, He will set the things, He will take you.
ఆయనకు పని ఉన్నది, నీకు పని అప్పగిచ్చిండు. మీరిద్దరి మధ్యలోనే పని జరగాలి అంతే, పక్కనతో సంబంధం లేదు మనకు. దేవుని యొక్క ముద్రలు ధరించే కృప త్రియక దేవుడు మనకు దయచేయను గాక.